రెండవ దినవృత్తాంతములు 26, 7, 8 వచనాలు. ఉజ్జియ రాజు గురించి రాసుంటుంది. చాలా పెద్ద చక్రవర్తిగా మారినాడట. అందరూ కూడా ఆయనకి పన్ను కడుతున్నారు. వచ్చి పద్వంతునిగా మారినాడు. చాలా ఐశ్వర్యం వచ్చింది. అప్పుడు ఏమైంది? దేవుడు తోడుండి గొప్ప చేస్తే గర్వం రానిచ్చినాడు. రెండవ దినవృత్తాంతాలు 26, 19. మందిరంలో పోయి ధూపమేస్తా అన్నాడు. వెంటనే కుష్టి వచ్చింది, నుదుడు వచ్చింది. బ్రతికున్నంత కాలం కుష్టుంది, వేరుగున్నాడు. తన కుమారుడు తన బదులు వెళ్ళినాడు. ఇంత పోగొట్టుకున్నాడు కదా. దేవుడు దయ చూపి 16 సంవత్సరాల నుంచి రాజు కొత్త పనిముట్లు కనిపెట్టినాడట. యుద్ధాలు గెలవడానికి, కోటగూడలు పడగొట్టడానికి. ఆయన భూమిని ప్రేమించినాడని రాస్తుంది. పొలం పంటలు, పళ్ళ తోటలు, పూల తోటలు అట్లా ఇష్టపడ్డాడట ఆయన. రాజులు వేరే హాబీస్ ఉంటాయి కదా. ఈ మనిషికి వింతగా ఆయన భూమిని ప్రేమించినాడు. దేవుడు దీవించినాడు. ఈ మనిషి అహంకారం రానిచ్చి కుష్టు తెచ్చుకున్నాడు. అహంకారులను దేవుడు నిత్యం ఎదిరిస్తాడట, పడగొడతాడు కదా. గర్విస్తే నెబుకద్నెజరును గడ్డి మేపినాడు కదా దేవుడు. గడ్డి మేపుతాడు దేవుడు. అహంకారం రానిస్తే పడగొడతాడు. దేవునికి చాలా సేమ్ అది, తన గుణం అది. రానివద్దు, వస్తే ఉండనివద్దు. రెండవ దినవృత్తాంతములు 32, 25 నుంచి 26 వరకు. హిజ్కియా జీవితంలో దేవుడు అద్భుతాలు చేసినాడు. సూర్యుని వెనుక తీసుకెళ్ళినాడు కదా. ప్రార్థిస్తే ఒక దేవదూతను పంపినాడు. ఆ దేవదూత 1,85,000 మందిని, శత్రు సైన్యాన్ని చంపేసినాడు ఆ దేవదూత. ఆ రాజు సిగ్గుపడి వెనుకకి వెళ్ళిపోయినాడు. దేవుడు గొప్ప చేస్తే అహంకారం రానిచ్చినాడట. దేవుని ఉగ్రత రగిలిందట. అప్పుడు పశ్చాత్తాపడ్డాడట.